తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో లంబాడీల పాత్ర కీలకంగా పోషించారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన కారణం లంబాడీలే. 70-80 నియోజకవర్గాల్లో లంబాడీల ఓట్లతోనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ లంబాడీలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిన్నచూపు వివక్షత చూపిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా ఒక మంత్రివర్గంలో కల్పించకపోవడం చాలా నష్టదాయకం. లంబాడి మిత్రులారా, ఇప్పటికైనా ఆలోచించండి. స్వతంత్రం సిద్ధించి 70 సంవత్సరాలు అవుతా ఉన్నా, సంబరాలు చేసుకుంటా ఉన్నా లంబాడీలపై వివక్షత చూపిస్తూ ఉన్నారు. గత పాలకులు కానీ ఈ పాలకులు కానీ స్వతంత్రం సిద్ధించి ఇన్ని సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా లంబాడీలను ఓటు బ్యాంకుగానే భావిస్తూ ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తప్పకుండా మా లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ మీ ప్రభుత్వాన్ని చిచ్చుగా ఓడిస్తాం. కాబట్టి తెలంగాణలో ఉన్న లంబాడీ బిడ్డలారా, రేపు సోమవారం రాష్ట్రమంతటా మీకు తోచినట్టు నిరసన కార్యక్రమాలు చేయండి. అదే ప్రభుత్వం దిష్టిబొమ్మ తగలబెట్టాలని ఈ సందర్భంగా నేను తెలంగాణ లంబాడీ బిడ్డలకు నేను పిలుపునిస్తా ఉన్నా. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు, మీరు కనుక మంత్రి పదవి ఇవ్వకపోతే మీ కుర్చీ మధ్యకాలంలోనే మీరు దిగిపోవడం ఖాయమని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.